హాయ్ ఫ్రెండ్స్, కరణ్ కోట్కి వెళ్ళామండి ఒక పని మీద. అక్కడి నుంచి దారిలో మేము వస్తూ ఉంటే మా ఊరిలో ఉన్న పొలాలు చూద్దామని వచ్చాము. చంద్రవంచ మా ఊరు, అక్కడ మా పొలాలు ఉన్నాయి. కానీ ఏం లాభం, ఈ సంవత్సరం వాగు పొంగి మా పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చూద్దామా ఎలా అయిందో. చంద్రవంచ మా మా ఆయన ఊరు. మా ఆయన చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. నాయనమ్మ సారీ. అలా మా పొలం దాకా కూడా కారు వచ్చిందండి. కొంచెం కష్టమే అయింది దారి, అయినా సరే మెల్లిగా తీసుకొచ్చాడు. మా పొలాల వరకు వచ్చిందనమాట కారు. ఎండిపోయింది కాదు, వాటర్ వచ్చి ఖరాబ్ అయిపోయింది. చూసారా, ఏమీ లేవు అసలు. వర్షాలకి వాగు పొంగి ఇక్కడ వచ్చిందంట, అందుకని చెక్ డ్యామ్ వేస్తున్నారు. ఇదంతా మా పొలము అండి, మాది ఎకరాలు ఇవి. సో అలా గవర్నమెంట్ చెక్ డ్యామ్ కట్టడానికి మెటీరియల్ అయితే అక్కడ అన్నీ రెడీ చేసుకుంది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ పొలాలన్నీ కూడా ఇలా వాగు పొంగి నీళ్ళల్లో మునిగిపోయి ఖరాబ్ అయిపోయినాయి. అలా చెక్ డ్యామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా పని అతను. మేము ఇక్కడ చింత చెట్టు చూసి ఆగుతామా, కాయలు కనిపించి మంచిగా చింతకాయలు దింపుకోవడానికి ఇంకా మేము రెడీ అయిపోయినాము. మా కష్టాలు చూసి మా పొలం పనిచేసే అతను చెట్టు ఎక్కాడు. అతను చూస్తుంటే ఇంకా నాకు ఒక పాట గుర్తొచ్చింది. చెట్టు లెక్కగలవా నరహరి పుట్ట లెక్కగలవా. అలా పాపం పైదాకా వెళ్ళి మా కోసం చింతకాయలు దింపుకొని వచ్చాడండి. అంటే అది బోట్ కోసం వదిలేసిన చెట్టు అనమాట. కాయలు కొంచెం కచ్చిగా ఉన్నాయి. కింద మేము ఇక్కడ చెట్టు కోసం కుస్తీలు పడుతున్నాం ఇంకా చంపడానికి. ఇక్కడ ఇగో గిడు మస్తు ఇగో ఉడుకుతుంది గుంజితే. అబ్బా పాస్ అవుతుంది అన్నమాట. అమ్మయ్య, సంజు నిండా నింపుకొని వచ్చింది పాపం. ఇదంతా కంది చేనేసాము. మొత్తం అంతా బాగా వచ్చేసిందంట, ముదిరిపోయిందంట. ఇంకా ఏమీ లేదు ఈసారి పంట. ఉపవాసం ఉండాలి. కానీ మేము సీజన్ అయిపోయినాక వచ్చినాం కదా, చెట్టు అంతా ఎండిపోయింది. కచ్చికాయలు తీసుకుంటున్నాం, తించుద్దాం ఎట్లుందో. తీయగా బాగుంది. ఇది మా చెట్టే అండి. దొడ్డుగా అయితే దీంతో ఫర్నిచర్ కూడా చేయించుకోవచ్చు. అవునా? మరి రేయి చెట్టు ఫర్నిచర్ చేయించుకోవాలి. కాయలు మార్చుకోదామా కానీ ఎడున్నాయి అమ్మ కాయలని. ఎడున్న కాయలు ఏదో మీ టెంపరీ యాక్షన్ చేయండి. కాయలు వస్తున్నాయి అక్క. నువ్వు కూడా రేపు చిండు నాకు అమ్మ ముళ్ళు కూర్చుకుని అబ్బాయి నాకు అమ్మ ముళ్ళు కూర్చుకుని అబ్బాయి. అయ్యో ముళ్ళుంటాయండి, కానీ జాగ్రత్తగా తీయాలి. మన సంక్రాంతి పండుగ బాగా అయితే ఇప్పటి ఎంత బాగుందో. వావ్, రేగి పండు. అక్కడక్కడ పండ్లు ఉన్నాయి. సీజన్ అయిపోయినాక వచ్చినాం కాబట్టి దొరకవు. ఇగో ఇట్లా ఇగో ఇగో. వావ్, ఇది మా చెట్టేనండి, కానీ మేము లేట్. ఇది మా పొలంలో మేము చేసిన హంగామా. బాయ్ బాయ్.